రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ బటన్ని ప్రెస్ చేయండి. పక్కనే ఉన్నటువంటి షేర్ బటన్ని నొక్కడం ద్వారా ఈ కంటెంట్ని మీ బంధుమిత్రులకు పంపవచ్చు. ఆ పక్కనే ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని నొక్కినట్టయితే ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబర్ కాకపోతే పూర్తి ఉచితంగా సబ్స్క్రైబర్ కావచ్చు. ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కినట్టయితే రాకాలోకంలో కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. తద్వారా మీరు అప్ టు డేట్ ఉండేందుకు అవకాశం ఉంటుంది. మిత్రులారా, 2024 లోకసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 3 రాష్ట్రాల్లో అనుసరిస్తున్నటువంటి వ్యూహాలు చాలా ప్రత్యేకంగా ఉన్నాయి. ఈ 3 రాష్ట్రాల్లో కూడాను భారతీయ జనతా పార్టీ బలహీనంగా ఉంది. భారతీయ జనతా పార్టీ ఒక రాష్ట్రంలో 2వ స్థానంలో ఉంది, ఒక రాష్ట్రంలో 4వ స్థానంలో ఉంది, ఒక రాష్ట్రంలో 1% కన్నా తక్కువ ఓట్లు సంపాదించుకుని అసలు లెక్కలోకి లేదు. సో ఈ 3 రాష్ట్రాల్లోనూ పార్టీ అనుసరిస్తున్నటువంటి వ్యూహాలు విలక్షణంగా ఉన్నాయి. ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క రకమైనటువంటి వ్యూహాన్ని బీజేపీ అనుసరిస్తోంది. ఇందులో మొట్టమొదటి రాష్ట్రం ఒడిశా. ఒడిశాలో బీజేపీ ప్రస్తుతం 2వ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో ప్రాంతీయ పార్టీ అయినటువంటి బీజేడీ ఉంది. ఈ 2 పార్టీల మధ్య పొత్తు కుదుర్చుకోవాలని చెప్పి బీజేడీని మళ్ళీ ఎన్డీఏ కూటమిలోకి ఆహ్వానించాలని కేంద్ర నాయకత్వం నిర్ణయం తీసుకుంది. కేంద్ర నాయకత్వం నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా రాష్ట్ర నాయకత్వము తమ డిమాండ్లు, తమ పట్టుని వదలలేదు. ఏ నియోజకవర్గాలు తమకి కావాలి అన్న విషయంలో చాలా దృఢంగా వ్యవహరించింది. ఉదాహరణకి 2 పార్టీలు బీజేడీ బీజేపీల మధ్య ఉన్నటువంటి పొత్తు చర్చలు 2 లోకసభ నియోజకవర్గాల దగ్గర తెగిపోయినాయి. భువనేశ్వర్, అదేవిధంగా మరొక నియోజకవర్గం పూరి. ఈ 2 లోకసభ నియోజకవర్గాలు మాకు ఇవ్వాలని బీజేడీ పట్టుబట్టింది. ఇవి మాకు కావాలి అని బీజేడీ పట్టుబట్టింది. బిజు జనతా దళ్ పట్టుబట్టింది. బీజేపీ ఈ రెండిట్లలో భువనేశ్వర్ సీట్ ఇప్పటికే బీజేపీ చేతుల్లో ఉంది. బీజేపీకి చెందినటువంటి అపరాజిత సారంగి ఎంపీగా కొనసాగుతున్నారు. సిట్టింగ్ ఎంపీ స్థానాన్ని వదిలిపెట్టాలని బీజేడీ బిజు జనతా దళ్ పట్టుపట్టింది. అదేవిధంగా పూరి నియోజకవర్గం గత ఎన్నికల్లో సంబిత్ పాత్ర బీజేపీ అభ్యర్థి కేవలము 11,000 ఓట్లతో ఓడిపోయారు. కాబట్టి ఆ సీటు ఈసారి మాకు కావాలని బీజేపీ పట్టుబట్టింది. ఈ 2 సీట్ల విషయంలో లెక్క తేలని కారణంగా, 2 పార్టీలు పట్టు విడవని కారణంగా రాష్ట్ర పార్టీ పట్టుదల మేరకు పొత్తు చిత్తైపోయింది. 2 పార్టీల మధ్య పొత్తు లేదు. ఈరోజు బీజేడీ ఒంటరిగా పోటీ చేస్తోంది, బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తోంది. తమ రాజకీయ కారణాలు 2 పార్టీలకు ఉన్నాయి. 2 పార్టీలు వేరువేరుగా పోటీ చేస్తున్నాయి. పంజాబ్ మరొక ఉదాహరణ. పంజాబ్లో బీజేపీ 4వ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో అకాలీ దళ్, మొదటి స్థానంలో ఆప్, 2వ స్థానంలో కాంగ్రెస్, 3వ స్థానంలో అకాలీ దళ్, 4వ స్థానంలో బీజేపీ ఉంది. ఉత్తర భారతదేశం మొత్తంలో బీజేపీకి కొరకరాని కొయ్య రాష్ట్రం ఏదన్నా ఉన్నట్టయితే అది పంజాబ్. మొత్తం మోదీ ఉన్నప్పుడు కూడా పంజాబ్లో ఓడిపోయింది బీజేపీ. అయితే బీజేపీ ఈసారి అకాలీదళ్తో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్ళాలి, 2024 ఎన్నికలకు వెళ్ళాలి అన్నది కేంద్ర నాయకత్వం నిర్ణయం. కేంద్ర నాయకత్వం ఆ దిశగా అకాలీదళ్తో చర్చలు జరిపింది. కానీ రాష్ట్ర నాయకత్వము సీట్ల విషయంలో పట్టుపట్టింది. ఎందుకంటే గత 20-25 సంవత్సరాలుగా బీజేపీ అకాలీదళ్ పొత్తులో అకాలీదళ్ మేజర్ పార్ట్నర్, సీనియర్ పార్ట్నర్, బీజేపీ జూనియర్ పార్ట్నర్. బీజేపీ జూనియర్ పార్ట్నర్గా ఉన్న కారణంగా అసెంబ్లీకి అయితే 23 సీట్లు, లోకసభకైతే 3 సీట్లు. దీనికి మించి ఇవ్వడం లేదు. పర్యవసానంగా బీజేపీ ఎదగడం లేదు. ఎదగని కారణంగా బీజేపీ బలహీనపడుతూ వచ్చింది. బీజేపీకి మొదటి నుంచి ఓటు వేస్తున్నటువంటి హిందూ ఓటర్లు, అంటే సిక్కు ఓటర్లు కాకుండా సిక్కేతర హిందూ ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడాను బీజేపీకి వేయడం వల్ల లాభం లేదని కొందరు ఆమ్ ఆద్మీ పార్టీ వైపు, కొందరు కాంగ్రెస్ వైపు వెళ్ళిపోయారు. కాబట్టి ఈసారి పొత్తులో ఎక్కువ సీట్లు డిమాండ్ చేసింది రాష్ట్ర బీజేపీ శాఖ. ఈ బీజేపీ రాష్ట్ర శాఖ పట్టుబట్టి
పొత్తు చర్చలను ఆపివేయించింది. బీజేపీ ఈసారి ఒంటరిగా పోటీ చేస్తోంది. ఎక్కువ ఓట్లు వచ్చినా తక్కువ ఓట్లు వచ్చినా మా ఓట్లు మాకు, మా బలం మాది అని చెప్పి బీజేపీ అన్ని స్థానాలకు, లోక్సభ స్థానాలన్నిటికీ అభ్యర్థుల్ని నిలబెడుతోంది. ఆప్ పట్ల ప్రజలలో అసంతృప్తి పెరుగుతోంది. కాంగ్రెస్ పట్ల నమ్మకం లేదు. అకాలీదళ్ నానాటికి తగ్గిపోతోంది. ఈ నేపథ్యంలో తమ బలాన్ని పెంచుకోవలసినటువంటి అవసరము ఉంది, ఆ రకమైన అవకాశం ఉంది అని బీజేపీ రాష్ట్ర శాఖ పట్టుబట్టి ఈసారి ఒంటరిగా వెళ్తోంది. దీనివల్ల లాభమా నష్టమా, ఎన్ని సీట్లు వస్తాయి, ఈ లెక్కలన్నీ పక్కన పెడితే బీజేపీ రాష్ట్ర శాఖ పూర్తి పట్టుదలతో పనిచేస్తోంది. మూడవ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో 2 ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది, తెలుగుదేశం విపక్షంలో ఉంది. 3వ స్థానంలో ఓట్ల శాతం పరంగా చూసినట్టయితే జనసేన ఉంది. జనసేన, బీజేపీ, టీడీపీ 3 కలిసి పొత్తు కుదుర్చుకున్నాయి. అయితే ఈ పొత్తు కుదుర్చుకున్న తరువాత కూడా నిజానికి బీజేపీకి రాష్ట్రంలో ఉన్నటువంటి గత 2019 ఎన్నికలు 0.58%, అంటే 1% కన్నా తక్కువ. కానీ బీజేపీ అసలు స్ట్రెంగ్త్ అది కాదు అన్నది చాలామంది అంచనా. ఎందుకంటే బీజేపీ ఓటర్లు చాలామంది టీడీపీ మీద కోపంతో వైఎస్ఆర్సీపీకి షిఫ్ట్ అయ్యారు అన్నది చాలామంది ఇంటర్నల్గా వేసినటువంటి అంచనా. అంటే బీజేపీ ఓట్లు 1.5% వరకు ఉండవచ్చునన్నది అంచనా. అయితే బీజేపీ బలహీనంగా ఉంది ఆ రాష్ట్రంలో, అందులో సందేహం లేదు. అయితే బలహీనంగా ఉన్న పంజాబ్ కానీ, 2వ స్థానంలో ఉన్నటువంటి ఒడిశా కానీ రాష్ట్ర శాఖ పట్టుబట్టి ఒంటరి పోరుకు వెళ్ళి చావోరేవో తేల్చుకుందామన్నటువంటి ధోరణిలో పనిచేస్తుండగా, ఆంధ్రప్రదేశ్లో మాత్రము రాష్ట్ర శాఖ టీడీపీతో పొత్తులో ఉంది. పొత్తులో ఉన్న సందర్భంలో కూడాను తమకు కావలసినటువంటి సీట్ల విషయంలో పట్టుబట్టినట్టుగా కనిపించటం లేదు. ఏవి వదిలిపెడితే ఆ సీట్లలో అభ్యర్థుల్ని నిలబెడదామన్నటువంటి ఒక ధోరణి కనిపిస్తోంది. దీనివల్ల రాష్ట్ర పార్టీ ఎదుగుదల ఉండదు, రాష్ట్ర పార్టీకి ఓట్లు వచ్చే అవకాశం ఉండదు. 3వది, ఈ పొత్తు పట్ల కార్యకర్తల్లో అసంతృప్తి ఉన్నట్టయితే ఓట్ల ట్రాన్స్ఫర్ జరిగే అవకాశం ఉండదు. పంజాబ్లో 4వ పొజిషన్లో ఉన్నప్పటికీ కూడాను ఆ రాష్ట్ర శాఖ చూపించినటువంటి తెగువ ఆంధ్రప్రదేశ్లో ఎందుకు చూపించటం లేదు అన్నది ఒక కీలకమైన ప్రశ్న. ఈ ప్రశ్నకి జవాబు తేల్చుకోవలసినటువంటి అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్లో కూడాను బీజేపీ నాయకులు అసర్టివ్గా నిలబడి దృఢంగా తమ యొక్క ప్రయోజనాలను, పార్టీ ప్రయోజనాలను కాపాడుకునే విషయంలో దృఢంగా వ్యవహరించవలసినటువంటి అవసరం ఉంది. వీళ్ళు మిగిల్చిన సీట్లు కాకుండా సొంత బలం మీద సీట్లను పెంచుకునే దిశగా ఇక్కడి కార్యకర్తలు కూడా, ఇక్కడి నాయకులు కూడా ఆలోచించవలసినటువంటి అవసరం ఉందన్నది చాలామంది బీజేపీ అభిమానుల అభిప్రాయం. బీజేపీ అంటే ఇష్టపడేటటువంటి చాలామంది అభిప్రాయం. ఆ దిశగా రాష్ట్ర బీజేపీ పనిచేస్తుందా? ఇది మన ముందున్నటువంటి ప్రశ్న. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.